అచ్చా అచ్చా, దీనికి పెళ్లి కుదిరిందని చెప్పారు. నీతోనేనా? మీ అత్తామావకి మంచి ఆఫర్ ఇచ్చాను, చేదస్తంతో వద్దన్నారు. ఇప్పుడు నీకు అదే ఆఫర్, అదే అమౌంట్, ₹1,00,00,000. పెళ్లి నువ్వే చేసుకో. శోభనం నేను చేసుకుంటా. నువ్వు చెప్పిన దానికి 10 రెట్లు పెంచి 10 కోట్లు ఇస్తా. ఆదిత్యపురం వెళ్ళొచ్చాక మగతనం చచ్చిపోయిందని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పు. ఊళ్ళో ఉన్న ఆడాళ్ళకి నీ మీద క్లారిటీ వస్తుంది. నువ్వు 10 కోట్లు ఇస్తావా? ఎవడా నువ్వు? అన్నపూర్ణమ్మ గారి ఆఖరి కొడుకుని, రాజా రామచంద్రనాయుడు గారి మనవణ్ణి, ఆదిత్యపురం ఆస్తులకు అసలు సిసలు వారసుడు. నా వీణేసేస్తే పాప నీది, పొలం నాది. రేయ్, నిన్ను ఎన్ని రకాలుగా చంపాలో అన్ని రకాలుగా చంపుతాను రా. చంపడంలో నాకు ఇష్టం రికార్డు ఉందని మా నాన్న అంటుంటాడు. ఏంట్రా రికార్డులన్నీ రికార్డుల గురించి నా దగ్గర మాట్లాడుతున్నారు? టిక్కర్లేసుకునే వయసులోనే రికార్డులన్నీ మడతేసి జేబులేసుకున్నోండి. నీకు చంపడంలో స్టేట్ రికార్డు ఉంటే నాకు నరకడంలో వరల్డ్ రికార్డు ఉంది. అమ్మ తోడు. వద్దు, అక్కడ దాకా తీసుకురావద్దు. నీ చెప్పుతీ అమ్ములు, చెప్పుతీ. నాకే పుట్టినవరా నువ్వు? 200 ఎకరాలు, 2,000 కోట్ల ఫ్యాక్టరీ లడ్డూలాగా బాబు గారిని చేతిలో పెడితే 2 నిమిషాల కోసం ఒక అమ్మాయిని తీసుకురాలేకపోయినావు. బాబో, దాన్ని తీసుకొచ్చి మీ ఢిల్లీ గెస్ట్ హౌస్ లో పడేస్తా. ఒక్క రాత్రి కాదు, మీ మోజు తీరేదాకా అనుభవించండి. ఇంత జరిగాక ఇప్పుడు నాకు కావాల్సింది దాని మానం కాదు, ప్రాణం. అది పౌరుషం అంటే. ఎవడ్రా వాడు? రాజా రామచంద్రనాయుడు గారు మనోడు. మన ఫ్యాక్టరీ పెట్టే ల్యాండ్స్ వాళ్ళవే. బాబు, మీరు ఎక్కడుంటే మంచిది కాదు, ఢిల్లీ బయలుదేరండి. ఇప్పటికే నాన్నగారు 10 సార్లు ఫోన్ చేశారు. నన్ను చీ కొట్టిన ఆడది, ఢీ కొట్టిన మగాడు బతికుండడానికి వీల్లేదు, వీల్లేదంతే. వీడు ఒక్క అబద్ధం వల్ల 25 ఏళ్లుగా దూరమైన ఈ ఆదిత్యపురానికి మళ్ళీ దగ్గరయ్యామమ్మా. వీడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో ఈ ఊరిని, ఈ జనాన్ని కూడా అంతే ప్రేమిస్తున్నాడు. అందుకే రైతుల కష్టాల్ని తన కష్టంలా తీసుకొని మా దగ్గరికి వచ్చాడు. మేము వైదేహి స్టీల్స్ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకుని వస్తున్నామమ్మా. అబద్ధవాడి నీకు దగ్గర అవ్వాలనుకున్నానే తప్ప మోసం చేసి నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకోలేదు. నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మా భూములు రైతుల పేరున రాయడానికి మేము నిర్ణయించుకున్నాం. ఈ మాట నేను ఆదిత్యపురం జమీందారుగా కాదు, అన్నపూర్ణమ్మ గారి కొడుకుగా చెప్తున్నాను. అమ్ముల తల్లి, సాక్షాత్తు అన్నపూర్ణమ్మ గారు అబ్బాయి అని అడుగుతానంటే ఇంకా ఆలోచిస్తావేంటమ్మా? కానీ నువ్వెప్పుడు నాకు పరిచయమైన రాములాగే ఉండాలి. ఇంగ్లీష్లో అస్సలు మాట్లాడొద్దు. అలాగే. అయితే ఇక నుంచి అమ్ములకి ఆదిత్యపురానికి మీకు నచ్చిన రామయ్యగానే ఉంటాను. అయితే ఇంకే, రేపు నవమి రావుల వారి కళ్యాణం, ఎల్లుండి దశమి, మన రామయ్య నిశ్చితార్థం. ఎరా అంతే. దిగాడా?
గాడెక్కడ్రా? ఆడింకా ఆ క్యారెక్టర్ నుంచి బయటకు రావట్లేదు మామ. ఆడి బొంద ఆడేం క్యారెక్టర్ ఇట్లేదు నీ ఆస్తితో పెట్టే స్కెచ్ చేస్తున్నాడు. హలో హలో తాతయ్య 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 వదలా. రేయ్, గిరి! ఏం జరిగిందిరా? ఎవరు చేశారా ఇదంతా? ఎవరు? మొసళ్లపాడు నాగభూషణం, నమస్తే. కోపంలో తీసుకున్న నిర్ణయానికి కోట్లల్లో నాకు నష్టం వస్తుండాది. మీరొక్కసారి ఆలోచించండి. నా కొడుకు మీ మనవళ్ళు ఏదో తొందరపడలేదు. అయినా ఇంత జరిగాక ఏ మొహం పెట్టుకుని మళ్ళీ మా తాతయ్య గారి దగ్గరకు వచ్చారు మీరు? తాతయ్యని చాలా దారుణంగా చంపేశారు. ఆడోళ్ళని కూడా చూడలేదు. రామచంద్ర నాయుడు గారు మనవడుగా నువ్వు నాకు ఇచ్చిన క్యారెక్టర్లో జీవించలేకపోయాను రా మామ. నన్ను క్షమించిరా. ఇంతటితో నా పాత్ర. ఇక్కడ తాత మనవడు అందరూ అయిపోయి ఉండారు. అక్కడ మీరు మొదలు పెట్టండి. మీరు ఇక్కడ చర్చగా బయలుదేరండి. నువ్వు బయలుదేరండి.
అమ్ములు అమ్మా 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 నీకే కాదు నీకే కాదు నీకే కాదు అమ్ములు అమ్ములు నేను వచ్చాను రా నీకే కాదు నీకే కాదు నీకే నీకే కాదు నీకే కాదు చంపేస్తాను నీకే కాదు అమ్ములు వద్దు నా మాట పొడి చేశారు రాము. అమ్మా అమ్ములు కళ్తారు మా అమ్మ కాదు అమ్ములు నేను చూడు కళ్తారు చంపేస్తాను చంపేస్తాను కళ్తారు ప్లీజ్ మా అమ్మకి కళ్ళు తెరవు అమ్ములు అమ్మా అమ్ములు రేయ్ వాళ్ళిద్దరూ ఏక్ దూజేకి లియే ఒక్కళ్ళని విరిచి ఒకడు ఉండలేరు వాడిని కూడా దాని దగ్గర పంపించండి రా జన్మనిచ్చిన అమ్మ మీద ఆన ప్రేమించిన అమ్ముల మీద ఆన దీనికి కారణమైన ఏ ఒక్కడు ప్రాణాలతో మిగిలినా నేను మా అమ్మకే పుట్టలేదురా పగ నాకు అర్థమైంది, అలాగే నీ బాధ కూడా అర్థమైంది. కానీ పగ తీరినంత మాత్రాన బాధ తీరదు. ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించు. వద్దు, ఇవన్నీ వదిలే. నా మైండ్ కూడా వద్దు వద్దు అని అంటుంది, కానీ మనసే వదలొద్దు వదలొద్దు అంటుంది. నేను దీనికన్నా దీన్నే ఎక్కువ నమ్ముతాను. పద.